భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మహాత్మ, కాదు సినిమాల్లో ఉందని నమ్మిన వ్యక్తి ఆర్జీవి. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు చూసి ఈ సినిమా చూడకపోతే శోభనం రోజు పాలు దాగి పడుకున్నట్టే. ఫస్ట్ హాఫ్లో పెట్టిన డ్యూయట్ సాంగ్ కానివ్వండి ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి గారికి, సెకండ్ హాఫ్లో పెట్టిన సాల్సా కానివ్వండి మూవీకే హైలైట్. ఫస్ట్ హాఫ్లో బాలయ్యబాబు గారి డైలాగులు అందరికీ కనెక్ట్ అయిపోతారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఫిక్షన్ పెట్టడం జరిగింది, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి ఏం జరిగిందో. సో యా అంతే, కొంచెం ఫిక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఏపీలో రిలీజ్ చేయలేదు, ఎందుకు చేయలేదు అనేది ఎలక్షన్ కమిషన్ తెలుసు. ఐ రెస్పెక్ట్ దట్. అంతే. ఇంకేమైనా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉంటుందా అనేది నేను జనాలకు వదిలేస్తాను. చెప్పింది అసలు కదా కల్పిత కదా అనేది వాళ్ళ ఇష్టం. నేను కామెంట్ చేయని అవసరం లేదు దాని మీద. నాకు నచ్చింది తీస్తాను, నచ్చిందా లేదా అనేది జనాలు ఇష్టం. ఇంకా రేపు ఇంకేమైనా రివ్యూ కావాలంటే రేపు పొద్దున్న బాంబే వచ్చింది. థ్యాంక్ యూ. ఫ్లైట్ టైం. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మహాత్మ, కాదు సినిమాల్లో ఉందని నమ్మిన వ్యక్తి ఆర్జీవి. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు చూసి ఈ సినిమా చూడకపోతే శోభనం రోజు పాలు దాగి పడుకున్నట్టే. ఫస్ట్ హాఫ్లో పెట్టిన డ్యూయట్ సాంగ్ కానివ్వండి ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి గారికి, సెకండ్ హాఫ్లో పెట్టిన సాల్సా కానివ్వండి మూవీకే హైలైట్. ఫస్ట్ హాఫ్లో బాలయ్యబాబు గారి డైలాగులు అందరికీ కనెక్ట్ అయిపోతారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఫిక్షన్ పెట్టడం జరిగింది, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి ఏం జరిగిందో. సో యా అంతే, కొంచెం ఫిక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఏపీలో రిలీజ్ చేయలేదు, ఎందుకు చేయలేదు అనేది ఎలక్షన్ కమిషన్ తెలుసు. ఐ రెస్పెక్ట్ దట్. అంతే. ఇంకేమైనా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉంటుందా అనేది నేను జనాలకు వదిలేస్తాను. చెప్పింది అసలు కదా కల్పిత కదా అనేది వాళ్ళ ఇష్టం. నేను కామెంట్ చేయని అవసరం లేదు దాని మీద. నాకు నచ్చింది తీస్తాను, నచ్చిందా లేదా అనేది జనాలు ఇష్టం. ఇంకా రేపు ఇంకేమైనా రివ్యూ కావాలంటే రేపు పొద్దున్న బాంబే వచ్చింది. థ్యాంక్ యూ. ఫ్లైట్ టైం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.